హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మొబైల్ ఎక్స్టర్మ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ మొబైల్ ఎక్స్టర్మ్ అనేది ఆప్షనల్, ఎందుకంటే మనం గిట్ బ్యాష్ కానీ లేకపోతే విఎస్ కోడ్ టెర్మినల్ కూడా వాడుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే యూజ్ ద మొబైల్ ఎక్స్టర్మ్. ఇన్ కేస్ పుట్టి ఉన్నట్లయితే పుట్టి అయినా వాడుకోవచ్చు, బట్ పుట్టి పైకి మొబైల్ ఎక్స్టర్మ్ అనేది బెటర్ టు యూజ్. సో దీనికోసం నేను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. సో ఇక్కడికి వెళ్ళేసి మనము మొబైల్ ఎక్స్టర్మ్ డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మొబైల్ టెక్. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే హోమ్ ఎడిషన్ అండ్ ప్రొఫెషనల్ ఎడిషన్ ఉంది కదా. మనకు కావాల్సింది ఫ్రీ వర్షన్, ఎందుకంటే లైసెన్స్డ్ అవసరం లేదు. సో డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇది ఫ్రీ వర్షన్ ని డౌన్లోడ్ చేసేదానికి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి వచ్చేసి పోర్టబుల్ ఎడిషన్, ఇంకోటి ఇన్స్టాలబుల్ ఎడిషన్. సో పోర్టబుల్ ఎడిషన్ అంటే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, మనం ఆ పాత్లోకి వెళ్ళి మాత్రమే ఓపెన్ చేసినట్లయితేనే మనకు ఈ మొబైల్ ఎక్స్టర్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్స్టాలబుల్ అంటే ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, మనము జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కదా. ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను, బట్ ఎనీవే మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి. అండ్ మొబైల్ ఎక్స్టర్మ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంకొకటి ఇన్స్టాల్ చేయాల్సింది వచ్చేసి AWS CLI. ఎందుకంటే మనము టెరాఫామ్ త్రూ AWS అకౌంట్ని కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి మనము AWS CLIని కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆల్రైట్. సో ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ వచ్చేసి ఫెయిల్ అయింది, కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి మనం డౌన్లోడ్ చేసింది. సో జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి మనము డౌన్లోడ్ చేసింది. అండ్ ఇక్కడ చూడండి, మొబైల్ ఎక్స్టర్మ్ ఇన్స్టాలర్ 23.1. సో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. నెక్స్ట్, యాక్సెప్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్, ఎస్ టు ఇన్స్టాల్, ఫినిష్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసేదానికి మొబైల్ ఎక్స్టర్మ్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ యాప్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రిపేరింగ్ ఫస్ట్ టైం సెటప్, ఎందుకంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఇట్ ఈస్ సెట్టింగ్ అప్. ఓకే, సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ నేను ముందు ఓపెన్ చేసినవి. లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే, సో దట్స్ ఆల్. ఒకవేళ మనము దట్స్ ఆల్, దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇన్స్టాల్ మొబైల్ ఎక్స్టర్మ్. నెక్స్ట్ వీడియోలో మనము AWS CLIని ఇన్స్టాల్ చేయడం ఎలా అన్నది చూద్దాము. ఎందుకంటే మనము టెరాఫామ్ త్రూ AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవిజన్ చేస్తాం కాబట్టి AWS CLI అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి AWS CLI అనేది ఇన్స్టాల్ చేయాలి. సో హౌ వీ కెన్, సో టెరాఫామ్ని టెరాఫామ్ యూజ్ చేసుకొని AWS కన్సోల్ని టెరాఫామ్ త్రూ ఎలా కనెక్ట్ అవ్వాలనేది కూడా చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనము AWS CLIని ఇన్స్టాల్ చేస్తాము. ఎందుకంటే మనము టెరాఫామ్ త్రూ AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ చేయాలి కాబట్టి AWS క్రెడెన్షియల్స్ మనకు అవసరం అవుతాయి. కాబట్టి AWS CLI ఇన్స్టాల్ చేసినట్లయితేనే మనము మన విండోస్ సిస్టమ్ నుంచి AWS అకౌంట్కి కనెక్ట్ కాగలము. అది ఎలాగో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.